ఓకే, సెకండ్ ఇయర్లో 4 మార్క్స్ వచ్చేసి మనకి టోటల్గా 8 ఇస్తారు. దాంట్లో మనం 6 రాయాలి. కాబట్టి టోటల్ మనం ఒక 31 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మనం ఈజీగా 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. అది ఎట్లా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ చాప్టర్ నుంచి వచ్చేసి డ్రా నీట్ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఎల్ఎస్ ఆఫ్ టూత్ డయాగ్రామ్ డ్రా చేసి లేబులింగ్ చేసేయచ్చు. సో ఇది ఒక క్వశ్చన్. డిస్క్రైబ్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ ద స్టమక్ లో ప్రోటీన్ డైజెషన్ గురించి ఒక క్వశ్చన్ ఉంది. ఇఫ్ యూ టేక్ ఏ బఫర్ ఇన్ యువర్ ఫుడ్, హౌ డస్ ఇట్ గోస్ టు డైజెస్టెడ్ అండ్ అబ్జార్బ్డ్ ఇన్ టు ద బాడీ, ఎక్స్ప్లెయిన్. సో ఈ 3 క్వశ్చన్లు. నెక్స్ట్ దాని తర్వాత వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ లివర్ ఫంక్షన్స్ వచ్చేసి ఇదొక క్వశ్చన్. ఓకే, డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ నుంచి మనం ఎల్ఎస్ ఆఫ్ టూత్ and process of protein digestion in stomach. For example, if you take a buffer and digested and absorbed in the body of explain. So next functions of liver. Major మనకి important వచ్చేసి diagram of tooth and process of digestion in proteins and liver functions. So ఈ 3 క్వశ్చన్లు మనకి చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్ నుంచి. Next, explain the process of inspiration and expiration under the normal condition. ఇది breathing and exchange of gases. So digestion నుంచి functions of liver, protein digestion in stomach and LS of tooth. ఈ 3 క్వశ్చన్ చూసుకోవాలి. breathing and exchange of gases నుంచి మనం explain the process of inspiration and expiration under the normal condition. Next, what are the major transport mechanism of CO2? Explain. Transportation of CO2 mechanism. Next, describe the disorders of respiratory system. So, ఈ 3 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది మనకి. నెక్స్ట్, explain the inspiration and expiration mechanism of CO2. Next, disorders of respiratory system. సో ఇక్కడ ఈ 3 క్వశ్చన్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో టోటల్గా 2 క్వశ్చన్ కవర్ అవుతుంది ఫస్ట్ చాప్టర్ నుంచి. నెక్స్ట్, హౌ ఈస్ రెస్పిరేటరీ మూవ్మెంట్స్ రెగ్యులేట్స్ ఇన్ మ్యాన్. సో ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ యూనిట్ నుంచి చూసుకుంటే మనం మస్కులోస్కెలిటల్ సిస్టమ్ నుంచి చూసుకుంటే మనం describe the structure of synovial joint with the help of neat label diagram. Synovial joint diagram and వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్, గివ్ an account of synaptic transmission. సో ఇది కూడా ఒక క్వశ్చన్ చూసుకోవాలి. నెక్స్ట్, దెన్ గివ్ an account of retina of human eye లో రెటీనా గురించి ఒక క్వశ్చన్. Next, explain the hypothyroidism. Next, hyperthyroidism can affect the body. So ఇది కూడా మనం ఇది ఎండోక్రైన్ సిస్టమ్ నుంచి చూసుకోవచ్చు. నెక్స్ట్, రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ ఎడిసన్ అండ్ కుషన్ సిండ్రోమ్ డిసీజెస్. సో ఇది కూడా సేమ్ ఎండోక్రైనాలజీ నుంచి. నెక్స్ట్, గివ్ an account of secretions of pituitary gland. What are the pituitary gland secretions? ఇది 4 marks. Next, explain the mechanism by HIV multiplies to leads to AIDS. ఇది వచ్చేసి ఇమ్యునాలజీ నుంచి. సో ఇమ్యునాలజీ నుంచి ఈ క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. లేదంటే రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ బి సెల్స్ దెన్ రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ ఇమ్యునోగ్లోబులిన్. సో ఇక్కడ మనకి ఈ 2 చాప్టర్లు ఎండోక్రైనాలజీ అండ్ ఇమ్యునాలజీ ఈ 2 చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అది మనం పిట్యూటరీ గ్లాండ్ సెక్రీషన్స్, HIV leads to AIDS, B cells and immunoglobulins. Next, describe the various types of barriers of innate immunity. ఇది కూడా immunology నుంచి. Next, how is sex determined in human beings? So ఇది కూడా మనకి 4 marks question. Next, erythroblastosis petolysis ఇది కూడా మనం 4 marks లో చూసుకోవచ్చు. నెక్స్ట్, జెనెటిక్స్ నుంచి వచ్చేసి describe the genic balance theory of sex determination. Next, distinguish between homologous and analogous organs. For example, ఇది organic evolution. Next, write a short note on the theory of mutation theory. It is also from same. Next, explain the Darwin theory of natural selection with industrial melanism as the experimental proof. Okay, natural selection, Darwin natural selection theory.
నెక్స్ట్ వాట్ ఈస్ మైండ్ బై జెనెటిక్ డ్రిఫ్ట్ అండ్ జెనెటిక్ డ్రిఫ్ట్ ఈస్ ఎగ్జాంపుల్ టు ఫౌండర్ ఎఫెక్ట్. సో ఇదొక క్వశ్చన్. నెక్స్ట్ 8th చాప్టర్ నుంచి ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ హనీబీస్ జస్టిఫై. Honeybees are economically important, justify. Explain the different types of cancers. Next, write about the process of involved in MRI, magnetic resonance image. MRI గురించి ప్రాసెస్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ briefly about different waves of intervals in ECG. ఎలక్ట్రోకార్డియోగ్రఫీలో మనం ఇంటర్వెల్స్ గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద బ్రీఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ఇన్సులిన్ డయాగ్రామ్ అండ్ మ్యాటర్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిస్కస్ బ్రీఫ్లీ ద ప్రాసెస్ ఆఫ్ డైరెక్ట్ ఎలిసా ఆర్ ఇండైరెక్ట్ ఎలిసా గురించి రాయాల్సి ఉంటుంది. సో టోటల్గా మనం మేజర్ ఇక్కడ మనం టోటల్ చూసుకుంటే 31 క్వశ్చన్లు ఉన్నాయి. 31లో ఈ 31 ప్రిపేర్ అయిన మనం 6 క్వశ్చన్లు అయితే ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. మనం 8 క్వశ్చన్లు కాదు రాయాల్సింది 6 కాబట్టి సో ఈ టోటల్గా 31 ప్రిపేర్ అయినా మనం 6 క్వశ్చన్లు ఈజీగా అటెంప్ట్ చేసే ఆస్కారం ఉంటుంది. సో 2 మార్క్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. టోటల్గా ఒక్కొక్క చాప్టర్ నుంచి 2 మార్కులు ఎలా ఉన్నాయి, ఎన్ని క్వశ్చన్స్ అయితే సరిపోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.